సాయంకాలానికి మనకు 500 1000 రూపాయలు కనపడతాయమ్మా. కానీ భగవంతుడు సేవ చేసేవాడికి ఏం కనపడుతుందమ్మా. కొంచెం వచ్చేది మీకు పూజ ఇస్తానని ఆయన ఇచ్చేది, కానీ మీకు తెలియదంటే మనలో మన హిందూ ధర్మంలో మన బాధ ఏంటంటే ఉన్న విషయాన్ని వక్రీకరించి చెప్తున్నారు తప్ప ఉన్నట్టుగా ఏం చెప్తలేదు. భగవంతుడు ఉన్నాడు అన్ని చోట్ల ఉన్నాడని అందరికీ నమ్మకం ఉందమ్మా. కానీ చూపించేవాడు ఎవరు? దానికోసం స్వామి వచ్చారు. నేనున్నాను, నేను మీకు కనపడతాను, మీరు సేవ చేసుకోండి. నువ్వు సేవ కూడా చేసుకోకుండా ఉన్న పద్ధతులు మనం ఏం చేయలేదండి. ఎందుకంటే వారం రోజులు సేవ చేయలేదు, తిరుగులు ఎప్పుడు బాగుపడతారు. ఆ పాపం ఆ సుజాత గారు ఎంతో కష్టపడ్డారు. మన జీవి ఇలా పాప అమరభక్తులు అక్కడ స్వామి దగ్గర ఎన్ని కోట్లు పడ్డారు. బామ్మలు ఎదురు వచ్చారమ్మా, జనాలు లేదు బామ్మ, మనం ఏం చేయమంటారని ఎప్పుడైనా 2 మంది తర్వాత 45 వచ్చారు. బాబు తర్వాత కలిసి మిగతా వాళ్ళు కలిసి ఏదోలా ఒక వారం రోజులు సేవ చేసుకోగలిగారు స్వామి దగ్గర. వాళ్ళ అనుభవం చెప్తారు. అంటే స్వామి దగ్గర వచ్చినప్పుడు అంటే భగవంతుడి యొక్క తత్వం ఏంటంటేనమ్మా, భగవంతుడిని చూడాలనుకుంటే ముందు నమ్మకం అర్థంలో చూడాలమ్మా. ఆ నమ్మకం లేని చోట నీకు ఎన్ని గుళ్ళు తిరగండి, ఎన్ని క్షేత్రాలు తిరగండి, ఎన్ని చేయండి ఏం కనపడమ్మా. ఎందుకంటే భగవంతుడు సూక్ష్మాత్మకంగా ఉన్నాడు, అంతగా అమ్మలేనంత ఇంట్లో కూడా ఉన్నాడు ఆయన. కానీ మన మనోనేత్రానికి కనపడతాడు ఆయన. ఆ మనోనేత్రాన్ని శుద్ధి చేయడం కోసం స్వామి ఇలాగ ప్రతి పూర్తి కూడా ఇది ఇలాగ రావడం అసలు యాక్చువల్గా ఎక్కడ డైరెక్ట్గా మీరు ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే గర్భుల్లోకి ఎవరిని వెళ్ళవడు. కానీ చిత్రాలయం లక్ష్మీనరసింహస్వామి గారు అందరికీ అనుమతిస్తారు. లోపలికి అందరూ వెళ్ళొచ్చు, అందరూ అభిషేకం చేసుకోవచ్చు, అందరూ ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు, అందరూ ఆయన యొక్క దర్శనాన్ని కూడా పొందవచ్చు. అద్భుతం ఉందండి. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే అమ్మ, మన హిందూ ధర్మంలో ఒక వ్యవస్థని పూర్వకాలంలో ఏర్పాటు చేశారు. లోపల కూడా కానీ ఆదాయ గట్రా ఏం లేవు. కానీ కలియుగం వచ్చేసరికి ఒక వ్యవస్థ ఏర్పడింది. ఏర్పడినప్పుడు ఏమైందంటే ఇప్పుడు వాళ్ళ ద్వారా మనకి తెలుస్తుందమ్మా. ఆ లేకపోతే ఇప్పుడు హిందూ ధర్మం అసలు మనుగడే లేకపోయింది. బ్రాహ్మిన్స్ ఉండకపోతే ఈరోజు హిందూ ధర్మం ఎలా ఉండదమ్మా, అసలు మనుగడే ఉండదు. ఇంకా అది కూడా లేదు కదా. ఇప్పుడు ఎవరి బంధం అనుకుంటుంది. కానీ అలా మహానుభావం వల్ల ఏమైందంటే ఆ మంచి చెడ్డ విషయం విచక్షణతో చెప్పడం వల్ల మనకు కొద్దిగా పోతే కొద్దిగానే నిలబడడం ఉంటుంది. అయితే స్వామికి ఒక అసలు విషయం చెప్తున్నాను ఏంటంటే, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒక ఎకరం భూమి కావాలని అడిగారనుకోండి, మధ్యలో నన్ను రమ్మంటారా? ఏమండి రాజుగారు మీరు రండి, మా నాన్నగారిని అడగండి, అడగకపోతే నాకు ఎకరం భూమి రాయగలుగుతారో చెప్పండి. ఎవరైనా చెప్పగలరా? మీ నాన్నగారు మీరే అడగాలి. ఎలా అడగాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అలా అడిగితే కంపల్సరీ చెప్తారు. అంటే ఇస్తే లేకపోతే లేదా ఇస్తాం కూడా ఇంటికి ఇస్తారైనా ఎలా పట్టుకుంటాం మనం, ఇచ్చి ఒక ఎలా పట్టుకుంటాం. ఎకరం భూమి గట్టిగా పడుకుంటాం. కానీ మన జీవితాన్ని మన జన్మని మళ్ళీ జన్మలో తర్వాత జన్మలో కూడా వచ్చి భగవంతుడు మాత్రం అలా పట్టుకున్నాము. వస్తానండి ఏదో వస్తానండి కళ్ళు పెట్టుకున్నా వెళ్ళిపోయాం అంతే. ఒకటే పెడితే వెళ్ళిపోయింది, నమస్కారం పెడితే వెళ్ళిపోయింది. కానీ ఒక 10 నిమిషాలు దూరం కూర్చోవాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఆ శక్తి మనలో ప్రవేశిస్తుంది అన్న నాలెడ్జ్. అంటే ఏదో చెప్పట్లేదమ్మ లేదు, ఆ నాలెడ్జ్ ఉండాలి సార్. ఎందువల్లంటే ఒక 500 రూపాయలు సంపాదించడానికి ఒక 6 గంటలు 7 గంటలు 8 గంటలు ఏదో పనులు చేయాలి, ఏదో పనులు తెచ్చుకోవాలి. కానీ అంతటా జాతికి నా భగవంతుని దర్శించుకోవాలంటే ఇక్కడ కష్టపడాలి. కొన్ని లక్షల సంవత్సరాలు స్వామి అంటే చాలా మంది హిమాలయ ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, చెన్నైలో కూర్చుని ఉన్నారు. కానీ భగవంతుని యొక్క అసలు తత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత శరీరం పోయినా ఉండవటే అనే టైంలో ఆ సెలవుకే అయిపోయాము. కాబట్టి మనం ఏం చేయాలంటేనమ్మా, మీరు ప్రతిరోజు పూజ చేస్తారమ్మా, ప్రతిరోజు పూజ చేస్తే ఒకసారి